మీరు ఎప్పుడైనా శివలింగం పైన అభిషేకం చేశారా? లేక ఏదైనా దేవాలయంలో అభిషేకం చేయటం చూసారా? అభిషేకంలో కేవలం పాలు, తేనె, పెరుగు, పంచదార లాంటివే ఎందుకు వాడతాం? శివలింగం అనేది మోస్ట్లీ స్ఫటికం లేక గ్రానైట్తోనే తయారు చేయడానికి వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఇది కేవలం మన సనాతన ధర్మపు ఆచారమా? లేక దీని వెనుక ఏదైనా సైన్స్ దాగి ఉందా? శివుని పైన ఇంత భక్తితో అభిషేకం చేసే మనకి వీటి అన్నిటికీ సమాధానాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనిపిస్తుంది. శివలింగం అనేది క్వార్ట్జ్ అంటే స్ఫటికం లేదా గ్రానైట్ అనే పైజో ఎలక్ట్రిక్ ఆర్ అయాన్ సెన్సిటివ్ మెటీరియల్స్తో తయారు చేస్తారు. ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఎప్పుడైతే గ్రానైట్ ఆర్ స్ఫటికం పైన చల్లటి వాటర్ పోస్తామో అప్పుడు అక్కడ జరిగే టెంపరేచర్ చేంజ్ వల్ల అలాగే వాటర్ ఫ్లో వల్ల పడే ప్రెషర్ వల్ల ఆ పదార్థం చుట్టూ మైక్రో వైబ్రేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అలా క్రియేట్ అవుతున్న వైబ్రేషన్స్ వల్ల విద్యుత్ శక్తి అనేది జనరేట్ అవుతుంది. అలా జనరేట్ అయిన విద్యుత్ శక్తి వల్ల నెగిటివ్ అయాన్స్ అనేవి జనరేట్ అయ్యి ఆ స్ఫటికలింగం చుట్టూ రిలీజ్ అవుతాయి. ఈ నెగిటివ్ అయాన్స్ అనేవి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్న ఆక్సిజన్ ఆటమ్స్. సింపుల్గా చెప్పాలి అంటే ఇవే అయాన్స్ మనకు వాటర్ ఫాల్స్ పక్కన, నదుల పక్కన లేదా వర్షం పడేటప్పుడు రిలీజ్ అవుతాయి. ఈ అయాన్స్ వల్ల మనలో సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో దీనివల్ల మనకు అభిషేకం టైంలో స్ట్రెస్ రిలీఫ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే మసారు ఎమోటో అనే జపనీస్ సైంటిస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్లో వాటర్కి మెమొరీ ఉంటుంది అని ప్రూవ్ అయింది. సో ఎప్పుడైతే మనం మంత్రాలు కంటిన్యూస్గా ఒకటే రిథంలో చదువుతామో అక్కడ సిమాటిక్ సౌండ్ ఫ్రీక్వెన్సీస్ అనేవి జనరేట్ అవుతాయి. దీనివల్ల ఎప్పుడైతే మనం మంత్రాలు చదువుతూ మెమొరీ ఎన్కోడెడ్ వాటర్ని ఈ పైజో ఎలక్ట్రిక్ సబ్స్టెన్స్ అయిన స్ఫటికలింగం లేదా గ్రానైట్ లింగం పైన పోస్తామో అప్పుడు ఇందాక చెప్పుకుంటున్నట్టు నెగిటివ్ అయాన్స్తో పాటు ఈ మెమొరీ ఎన్కోడెడ్ వాటర్ వల్ల హై ఎనర్జీ ఆరా ఈ అభిషేకం చేస్తున్న చుట్టుపక్కల ప్రాంతం మొత్తం క్రియేట్ అవుతుంది. అలాగే అభిషేకాలలో పంచామృతాలు అనే కొన్ని ఇంపార్టెంట్ లిక్విడ్స్ని వాడతాం. దానిలో ఉన్న ఒక్కొక్క పదార్థంకి వెనుక ఒక్కొక్క విశిష్టతతో పాటు సైన్స్ కూడా ఉంది. తేనె అనేది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అండ్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. పెరుగు అనేది ప్రోబయాటిక్, గట్ హెల్త్ని బ్యాలెన్స్ చేస్తుంది. నెయ్యి అనేది బాడీని డీటాక్సిఫై చేస్తుంది. పాలు అనేవి స్కిన్ని, హెల్త్ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే పంచదార లేదా బెల్లం వల్ల ఇన్స్టాంట్ ఎనర్జీ అండ్ ఐరన్ సప్లిమెంట్స్ వస్తాయి. ఇవన్నీ కలిసిన తీర్థాన్ని అభిషేకం పూర్తయిన తర్వాత మనం తీసుకున్నప్పుడు ఇందాక చెప్పుకున్న అన్ని హెల్త్ బెనిఫిట్స్ మనకు వస్తాయి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండటం వల్లనే వీటిని పంచామృతాలు అనేసి అన్నారు. సో అభిషేకం చేయటం వల్ల మనకు మెంటల్ పీస్ వస్తుంది. అలాగే మన చుట్టూ ఒక డివైన్ ఆరా ఉన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే అభిషేకం తర్వాత తీసుకునే తీర్థంతో మనకి హెల్త్ బెనిఫిట్స్తో పాటు ఉపవాసాలు చేసేవారికి ఇన్స్టాంట్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇది కేవలం అభిషేకం మాత్రమే కాదు, దీని వెనుక మెటీరియల్ సైన్స్ ఉంది, వైబ్రేషనల్ సైన్స్ ఉంది, అలాగే మెడికల్ సైన్స్ కూడా ఉంది. మన సనాతన ధర్మంలో దేవుడి పేరు పైన చేసే ప్రతి పూజా విధానం లేక ఆచారం వెనుక చాలా లోతైన సైన్స్ దాగి ఉంది. కాబట్టి దయచేసి నెక్స్ట్ టైం నుండి మనం అభిషేకం వెనుక ఉన్న నిజమైన సైన్స్ని అర్థం చేసుకొని అభిషేకంలో వాడే పదార్థాల క్వాంటిటీ కన్నా పూజా విధానంలోని క్వాలిటీ పైన ఫోకస్ చేసి అభిషేకం వెనక దాగి ఉన్న నిజమైన పరమార్థాన్ని తెలుసుకొని ఆ భగవంతునికి అభిషేకాలు చేస్తాం అని ఆశిస్తున్నాను. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏ ఆచారం లేదా సాంప్రదాయం వెనుక ఉన్న సైన్స్ని డీకోడ్ చేద్దామో దయచేసి కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే రహస్య భారత్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.